డి న్యూస్కి స్వాగతం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, వివిధ రకాల పెన్షన్దారుల సంక్షేమానికి కృషి చేస్తుంది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పేరుతో గత ప్రభుత్వం కన్నా పెన్షన్ పెంచి గ్రామ సచివాలయ ఉద్యోగుల ద్వారా నేరుగా పెన్షన్ ఇంటి వద్దనే ఇచ్చేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కానీ తునిలో వృద్ధాప్య పెన్షన్ డబ్బులలో ప్రభుత్వ ఉద్యోగి కోత విధిస్తూ ఉన్న వైనం వెలుగులోకి వచ్చింది. తుని మండలంలో కొత్తూరు గ్రామంలో పెన్షన్ డబ్బులు తగ్గించి ఇవ్వడంపై పెన్షన్దారులు నిలదీశారు. ఇంటి పన్ను కింద ఆ డబ్బుల్ని కట్ చేస్తున్నట్లు సచివాలయ ఉద్యోగి పెన్షన్దారులతో వాగ్వాదానికి దిగుతున్నారు. ఇంటి పన్నుకి పెన్షన్కి లింక్ ఏంటి అంటూ బాధితులు సచివాలయ ఉద్యోగిని నిలదీశారు. పెన్షన్లో నుంచి ఇంటి పన్ను మినహాయించుకునేదే అంటూ సచివాలయ ఉద్యోగి బెదిరింపుకు దిగారు. ఈ విషయంపై అక్కడ ఉన్న పెన్షన్దారుల కుటుంబ సభ్యులు వీడియో తీస్తుంటే మీరు ఎవరు అంటూ వీడియో తీయొద్దు అంటూ సచివాలయ ఉద్యోగి చిందులు వేశారు. సచివాలయ ఉద్యోగిపై చర్యలు తీసుకోవాలి అని వృద్ధులు, వితంతువులు కోరుతున్నారు.